తర్వాత అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. చైనా చూసిన తర్వాత ఎంత అద్భుతంగా ఉంది. అసలు భలే ప్రకృతి ఉంది, భలే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నాకు చిరకాల వాంఛ అయినటువంటి ఒక కోరిక ఎట్టకేలకు నెరవేరబోతుందండి. ఇదేంటంటే మీకు ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి నేను చాలా ఎక్సైట్ అవుతున్నాను. ఎందుకంటే నేను ప్రపంచ పర్యటనకి వెళ్ళాలనేటువంటి కోరికలో భాగంగా చాలా దేశాలు ఇప్పటికే తిరిగి ఉన్నాను. మళ్ళీ వెళ్ళాలనుకునేటువంటి కొన్ని దేశాలు ఉంటాయి. అంటే నేను ఒకసారి ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత, ఒక దేశానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ, నాకు ఉండేటువంటి టైం కానీ, నాకు ఉండేటువంటి వయసు సమయం కానీ సరిపోదని చెప్పేసి, అందుకని నేను ఒక్కసారి విజిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలా అనుకున్నటువంటి రెండోసారి వెళ్ళాలనుకునేటువంటి దేశాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వెళ్ళాలనుకునేటువంటి దేశాలు 2 ఉన్నాయండి. అది ఒకటి అమెరికా, 2 చైనా. అమెరికా 3 సార్లు వెళ్ళాను, ఎక్స్ప్లోర్ చేశాను. అలాగే చైనా 2010లో వెళ్ళానండి. మళ్ళీ వెళ్ళకపోయాను. నిజంగా చైనా మనకి ఊరికనే శత్రు దేశం అని చెప్పుకున్నప్పటికీ కూడా చైనా ప్రపంచం వైపు తీసుకెళ్తుందండి. అసలు ప్రపంచం మనుగడ ఎటు వెళ్తుంది, అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియాలంటే ఫస్ట్ మనం చైనా వెళ్ళాలండి. అంటే 2 కూడా మనకి భారతదేశం, చైనా కూడా సిమిలర్ దేశాలండి. మీకు కొన్ని సేమ్ సమానంగా ఉంటాయి. ఉదాహరణకు తీసుకోండి, జనాభా ఇంచుమించు కొంచెం అటు ఇటుగా 2 దేశాల జనాభా అంతే. వైశాల్యం చూస్తే సేమ్ అంతే. అలాగే మీకు మన భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నాయి. కానీ దేశం చైనాలో అయితే ఒకటే అయింది. కానీ ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే చైనాకి మాండలిన్ అంటే వాళ్ళ చైనా అధికార భాష అయినటువంటి అది తప్ప వేరే ఏది ఉండదండి. యాచకుడి కాడి నుంచి బిలియనీర్ వరకు కూడా ఆ మాండలిన్ భాష మాట్లాడతారు. ఇంగ్లీష్ పదం అనేది తెలియదండి. ఇది నేను 2010లో వెళ్ళినప్పుడు నేను అనుభవపూర్వకంగా చూశానండి. ఇంకా తిండి, రుచులు, సంస్కృతి అంతా కూడా డిఫరెంట్గా ఉంటుందండి. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నట్టు ఈ సోదంతా అనుకోకండి. నేను మళ్ళీ ఇప్పుడు నాకు బిజినెస్ వీసా వచ్చిందండి. 2010లో నేను చైనాలో పర్యటించాను. బీజింగ్, షాంఘై, గాంజౌ, షెంజన్ ఇలాంటి కొన్ని ప్రీవియన్స్లు అన్నీ కూడా నేను సందర్శించాను. నాకు అది చూసిన తర్వాత అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. చైనా చూసిన తర్వాత ఎంత అద్భుతంగా ఉంది, అసలు భలే ప్రకృతి ఉంది, భలే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, ప్రభుత్వ చర్యలు ఎంత బాగున్నాయి. నాకు చాలా ముచ్చటేసిందండి. అసలు అక్కడ బిజినెస్ కానీ, అక్కడ మహిళలు చేస్తున్నటువంటి వ్యాపారం కానీ ఇవన్నీ చూస్తే అరే భలే అనిపించింది. నాకు సేమ్ సిమిలారిటీ ఉన్నటువంటి మన దేశంలో ఎందుకు జరగట్లేదు అనేటువంటి ఒక బాధ కూడా అనిపించింది. నేను అప్పుడు ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్నాను 2010లో. నేను చైనా వెళ్ళిన తర్వాత వితౌట్ నోటీసు నేను అసలు ఇంకెప్పుడు కూడా ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకున్నానండి. ఏదో ఒక బిజినెస్, ఏదైనా ఎంటర్ప్రెన్యూర్గా సెటిల్ అవ్వాలని. దాదాపుగా 70 రోజులు నేను వితౌట్ నోటీస్ ఆఫీస్కి వెళ్ళలేదండి, ఉద్యోగం మానేద్దామని. కానీ జాబ్ అలా ఉంది, వ్యాపారం ఏదైనా సెట్ చేద్దామని 4-5 రకాల ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేసుకున్నప్పటికీ కూడా అవి బ్యాడ్ లక్ అన్ఫార్చునేట్లీ మెటీరియలైజ్ అవ్వలేదు. అంటే నాకు ఫండర్ దొరకలేదు, ఫైనాన్సర్ దొరకలేదు. నేను చెప్పిన ప్రాజెక్టులు అన్నీ విన్నారు, బాగున్నాయని అన్నారు, కానీ మెటీరియలైజ్ కాలేదు. సరే, అప్పటి నుంచి కూడా మనం బిజినెస్ చేసినా చేయకపోయినా ప్రతి ఏడు అసలు చైనా వెళ్ళాలి, మన పక్క దేశమే కదండి, చైనా వెళ్ళాలి అనేటువంటి చాలా పట్టుదలగా ఉన్నానండి. కానీ నాకు ఏదో ఒక ఆటంకం, ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆటంకం. ఎందుకంటే చైనాలో ఎగ్జిబిషన్ జరుగుతుందండి. ఆ ఎగ్జిబిషన్ క్యాంటీన్ ఫేర్ అని చెప్పి ఎగ్జిబిషన్ చాలా ఫేమస్ ఎగ్జిబిషను. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. చైనాలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా చెప్తారు ఎలాగ ఏంటి అనేది. చిన్న గుండు సూద్ దగ్గర నుంచి పెద్ద హెలికాప్టర్ల దాకా అక్కడ బిజినెస్ ట్రేడింగ్ జరుగుతుందండి. సరే, వెళదాం అనుకుంటుంటే ఏదో ఆటంకం వచ్చింది. నేను ఇంకా కరోనా తర్వాత ఇంకా రెస్ట్రిక్షన్స్ మీకు తెలిసిపోయినాయి కదండి. 2020 నుంచి ఇంక చైనా అంటేనే వణికిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇంక చైనా వెళ్ళాలంటే భయపడిపోయే పరిస్థితి. సరే, అలాగా 5 ఏళ్ళు అయిపోయింది. ఎట్టకేలకు నాకు ఆ కోరిక, సంకల్పం అంటారు కదండి, అది నా మైండ్లో అలాగ ఉండిపోయింది. నేను ఏమైనా వెళ్ళాలి అని. నాకు చైనాలో కొంత మిత్రులు ఉన్నారు అప్పటి నుంచి. డీల్ చేస్తే నువ్వు తప్పనిసరిగా రమ్మని చెప్పి నన్ను ఇన్వైట్ చేసి ఈసారి నాకు బిజినెస్ వీసా ఇచ్చారండి. అది మీకు తెలియజేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉందండి. చైనాలో ఉన్నటువంటి అన్ని విషయాలు మీకు చెప్తాను. అసలు భలే ఉంటుందండి. అసలు 90% అక్కడ మీకు చైనాలో ఉన్నటువంటి నేను విజిట్ చేసిన అన్ని ప్రదేశాల వీడియోల్ని మీకు షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అది ఎలాగ ఏంటి అనేది నాకు ప్రస్తుతం వీసా వచ్చింది.
ఇంకా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. నేను ఎటు నుంచి వెళ్తాను, ఎలా వెళ్తాను అనేది ఇంకా నాకు ఎక్సైట్మెంట్గా ఉంది. త్వరలో మేము రివీల్ చేస్తాను. చైనాలో ఎందుకు వెళ్తున్నాను, నేను ఏం చేయబోతున్నాను, నేను అక్కడ అసలు నేను వీడియోలు చేయడానికి వెళ్తున్నానా లేదా వేరే పర్పస్ మీద వెళ్తున్నాను అనేది రాబోయే వీడియోలో మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు చూడండి. చాలా మీరు కూడా అందరూ వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. నాబోటోళ్ళు వెళ్తే కనీసం ఆ విషయాల్ని, అక్కడ పరిసరాలని, ఆ సంస్కృతి, చాలామంది చైనా అనగానే కప్పలు పాములు తింటారంటే చెప్తూ ఉంటారు. అక్కడ తిండి ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ ఆహారంగా తింటారు, ఫారినర్స్ అంటే టూరిస్టులు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ యొక్క ఆహార పదార్థాలు ఎలా ఉంటాయి, అక్కడ భాష ఏంటి, సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను చైనా వెళ్ళినప్పుడు అప్పుడు టెక్నాలజీ పెద్దగా డెవలప్ అవ్వలేని మట్టుకి కొన్ని ఫోటోలు మాత్రమే ఉన్నాయండి. కొన్ని వీడియోస్ ఉండాలి, నాకు కనిపించట్లేదు. అయ్యి నేను ఎతికి అన్నీ చేసి కంటే మళ్ళీ వెళ్ళి రావడమే ఈజీ అని చెప్పేసి నేను చైనా వెళ్తున్నానండి. నేను నిజంగా ఈ వార్త మీకు చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నాను. నాకు 30 days కోసం బిజినెస్ వీసా ఇచ్చారు. ఈసారి చాలా ఆనందంగా ఉంది. మంచి విషయాల్ని, అలాగే బిజినెస్ ఆపర్చునిటీస్ని ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో, అలాగే మహిళామూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే చైనా ప్రోడక్టులు నిషేధించాలి, చైనా ఈ చీప్గా ఉంటాయి అని చెప్పేసి ఒక అపోహ అండి అది. కానీ చైనాలో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఇంకెక్కడ ఉండదండి. కాకపోతే మనకి ఇండియాకి వచ్చి అన్నీ కూడా స్క్రాప్ వస్తుంది అనమాట అండి. అంటే మన వాళ్ళు చైనాలో ఒక సామెత ఉన్నదండి. మీకు బేకరీకి వెళ్ళామనుకోండి, మనం వెళ్ళి బన్ అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారు, 4 రూపాయలు చెప్పాడు అనుకోండి, 2 రూపాయలకి ఇవ్వా అని అడుగుతాం. వాళ్ళు లేదని చెప్పడండి, ఎల్లుండరా అంటాడు, ఎల్లుండి పాచిపోయిన బన్ ఇస్తాడనమాట అండి. కాబట్టి మీకు నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది, లాస్ట్ క్వాలిటీ కూడా ఉంటుంది. కానీ మన వాళ్ళు ఏంటంటే ప్రైస్ అడుగుతారు కాబట్టి మనకి ఇండియన్ ప్రైస్కి తగ్గట్టుగా తయారు చేస్తారు. 3 స్టాండర్డ్స్ ఉంటాయండి. అమెరికన్ స్టాండర్డు, యూఏఈ స్టాండర్డు, ఏషియన్ స్టాండర్డ్లో లీస్ట్ బాదర్ అది మనం తెచ్చుకుంటున్నాం. అందుకనే చైనా వస్తువులు నిషేధించేయాలి, చైనా వస్తువులు అది ఇది అని అంటూ ఉంటారండి. చైనా వస్తువులు నిషేధించి ప్రపంచం మనుగడే లేదండి. ఎందుకంటే అక్కడ సిస్టమ్ అలాగ ఉంది, గవర్నమెంట్ సిస్టమ్ అలాగ ఉంది. అసలు తెల్లారేపటికి మొత్తం పిల్లలు పెట్టేస్తాయండి మాట. ఫ్యాన్లు ఉన్నాయి కొన్ని పిల్లలు పెట్టేస్తాయండి. అలాగే ఒక ప్రివియన్స్ అవన్నీ కూడా ఆ దేశం నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మన దేశంలో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చాలా వరకు అడాప్ట్ చేసుకుని చేస్తుంది. నిజంగా ఆ దేశం కంటే మన దేశం చాలా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి, మంచి వనరులు ఉన్నాయి. చైనాలో దొరకలేనటువంటి బాక్సెట్ లాంటి నిక్షేపాలు మన దేశంలోనే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. అలాగే బీజింగ్ పేరుతో, ఒలింపిక్స్ పేరుతో మన దగ్గర ఉన్నటువంటి ఇనుము సంబంధించినటువంటి అన్నీ కూడా ఐరన్ ఓర్ అంతా కూడా పట్టుకెళ్ళిపోయారు. 20 సంవత్సరాల భవిష్యత్తు ఆలోచించి ఇక్కడి నుంచి బీజింగ్ ఒలింపిక్స్ పేరుతో పట్టుకుపోయారు. అలాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయి మన దేశంలో కూడా. చైనా కూడా అధిగమించేటువంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి. భారతదేశం కూడా ప్రపంచాన్ని శాసించేటువంటి అవకాశం ఉంది. అది త్వరలోనే మనం చూడబోతున్నాం. అవి ఏంటనేది నేను చైనా వెళ్ళాక కూడా చెప్తానండి. చైనాకి భారతదేశానికి ఏ రకాలు ఉన్నాయి. లక్కీగా ఏంటంటే ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనకు దౌత్య సంబంధాలు కూడా మెరుగుపడుతున్నాయి. మామూలుగా శత్రుదేశమే మనకి, కానీ వాణిజ్య వ్యాపార రంగాల్లో మళ్ళీ దగ్గర అవుతున్నాం. ఇది శుభపరిణామం. ఆ విషయాలు ఏంటనేది ఎనీహౌ నేను చైనాలో మంచి వీడియోస్, మీకు కనువిందు చేసే వీడియోస్ మీకు షేర్ చేస్తాను. ఎంజాయ్ చేయండి. ఓకేనండి, ఉంటానండి, బాయ్.